హే గైస్ వెల్కమ్ బ్యాక్ హీరా మండే. సో రీసెంట్గా నెట్ఫ్లిక్స్కి వచ్చింది కదా, 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ప్రతిదీ కూడా 1 అవర్ ఉంటుంది. సో సంజయ్ లీలా బన్సాలి డైరెక్ట్ చేసిన వెబ్ సిరీస్ అనమాట. వెబ్ సిరీస్ మాత్రం ఎక్కడ తగ్గకుండా చాలా రిచ్గా తీశారంటే హీరా మండి ద డైమండ్ బజార్ అని ఏ విధంగా అయితే పెట్టారో నిజంగా ఒక డైమండ్ లాగే ఉంటుంది అనమాట. మనకి కాస్ట్యూమ్ కావచ్చు, డిఓపి కావచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, ఎస్పెషల్లీ వీళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ అంటే మనీషా కొయిరాల్ది, అదితి రాయ్ది, సోనాక్షి సిన్హాది, సో ఇంకా చాలామంది ఉంటారు. ప్రతి ఒక్కరి స్క్రీన్ ప్రెజెన్స్ కావచ్చు, వాళ్ళ యాటిట్యూడ్ కావచ్చు, సో ఎక్కడ తగ్గకుండా అదైతే మాత్రం చాలా బాగా ప్రజెంట్ చేశారు. అండ్ థీమ్ కూడా నాకు చాలా బాగుంది. అయితే మనకి 1920, సో ఆ పీరియడ్లో హీరా మండిలో ఏం జరిగింది అంటే స్వతంత్రం రాకముందు స్వతంత్రం కోసం ఎలా పోరాడారో ఆ సీన్స్తో పాటు హీరా మండిలో ఉండే ఆ వేశ్య గృహంలో ఉండే వీళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, ఒక్కొక్కరి క్యారెక్టర్ ఒక్కొక్క విధంగా ఉంటుంది అనమాట. అంటే ఆ గృహం నుంచి బయటపడాలని కొందరు, ఆ ప్రేమ కోసం మరికొందరు, పగల కోసం మరికొందరు, కక్షలు, ఇలాంటి ప్రతి ఒక్కటి కూడా మనకు అందులోనే చూపిస్తారనమాట. ఎస్పెషల్లీ నాకు బాగా నచ్చింది ఏంటంటే మనీషా కొయిరాలా వర్సెస్ సోనాక్షి సిన్హా మధ్యలో జరిగే, అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉండే పంతం, నువ్వా నేను అంటూ నెగ్గల దానికోసం ఎంతకైనా వాళ్ళు తెగించే సీన్స్ ఉంటాయి కదా, సో అవి చాలా బాగున్నాయి. అంటే సింపుల్గా ఉంటుంది మాటల్లో, చాలా సింపుల్గా మాట్లాడతారు, బట్ కాకపోతే అందులో చాలా డెప్త్ ఉంటుంది అనమాట. సో వీళ్ళందరూ నవాబుల్ని ఎలా వశపరచుకోవడం, వాళ్ళని గుప్పిట్లో పెట్టుకొని ఎలా ఆడిస్తారు, అంటే ఆ ఏరియా మొత్తాన్ని కూడా వీళ్ళు ఒక వేశ్య గృహం అయినప్పటికీ ఫైనల్గా అల్టిమేట్గా వీళ్ళు చెప్పేదే జరుగుతుంటుంది. అది ఎందుకు జరుగుతుంటుంది, ఎలా జరుగుతుంటుంది, సో ఏంటనేది అయితే వెబ్ సిరీస్లో చూడాలి. అండ్ నాకు వెబ్ సిరీస్లో 8 ఎపిసోడ్లో ఫస్ట్ 4 ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ చాలా ఎక్సైటింగ్గా కూడా చూశాను నేను. బట్ కాకపోతే అండ్ నెక్స్ట్ 4 ఎపిసోడ్స్ అలా వెళ్తున్న కొద్దీ కొంచెం లిటిల్ బిట్ డ్రాబ్యాక్ అవుతుంది అనమాట. సో నాకు ఇంకేమనిపించింది అంటే మనకి 1920 ఆ పీరియడ్లో తీశారు కదా, ఇంకా కొంచెం స్వతంత్రం కోసం జరిగే సీన్స్ ఏవైతే ఉంటాయి, అంటే మన ఆ పేట్రియాటిక్జం అనేది ఇంకొంచెం హైలైట్ చేసి ఉంటే బాగుండేది అనమాట. సో అదొక్కటి నాకు కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది. సో అంటే ఎక్కువ ఫోకస్ చేసింది ఆ హీరా మండిలో ఉన్న వీళ్ళ క్యారెక్టర్స్ మీద, లైక్ అదితి రావు, సోనాక్షి సిన్హా, మనీషా కొయిరాలా, ఇంకొక 3-4 క్యారెక్టర్స్ ఉంటాయి. వాళ్ళ క్యారెక్టర్స్ మీదనే ఎక్కువ ఫోకస్ చేసినట్టు అనిపించింది. అండ్ ఈ సబ్జెక్ట్ కొంచెం పక్కకి వెళ్ళిపోయింది అనమాట దాని ద్వారా. సో అలా కొద్దిగా లిటిల్ బిట్ డ్రాబ్యాక్ అనిపించింది. బట్ కాకపోతే ఆ వెబ్ సిరీస్ వైజ్ కానీ, కాస్ట్యూమ్ వైజ్ కానీ, రిచ్నెస్ వైజ్ కానీ, సో అది మాత్రం చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఎక్కడ తగ్గకుండా తీశారు కాబట్టి సో అది కొంచెం నెక్స్ట్ 4 ఎపిసోడ్స్లో కొద్దిగా డ్రాబ్యాక్ అనిపించింది. యా, డెఫినెట్లీ ఒకసారి అయితే ఖచ్చితంగా చూడవచ్చు. విత్ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీతో ఎక్కువ వర్కౌట్ అయితే అవ్వదు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఎక్కువ కూడా మనకు డబల్ మీనింగ్ డైలాగ్సే ఉంటాయి అనమాట. ఎందుకంటే అదంతా కూడా హీరామండిలో జరిగే ఒక రెడ్ లైట్ ఏరియాలో జరిగే స్టోరీ కాబట్టి. సో అంటే వల్గర్ సీన్స్ అయితే ఏముండవు, బట్ ఆ మాటల్లోనే మనకి ఆ సీన్స్ని అయితే ఏంటనేది చూపిస్తారు. అది కొంచెం మనకు కొంచెం వినడానికి ఇబ్బందిగా ఉంటుంది అనమాట. సో ఫ్రీగా సింగిల్గా లేదంటే ఫ్రెండ్స్తో ఇలా చూస్తే బెటర్ అని నా ఫీలింగ్. హీరా మండి వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా ఉంది. 8 ఎపిసోడ్స్, ప్రతిదీ కూడా 1 అవర్ ఉంది. సో యా, చూడాలనుకుంటే మాత్రం నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై, నెక్స్ట్ వెళ్తాం, మళ్ళీ కలుద్దాం.